కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్న ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం చక్కగా అవి కలిసి వచ్చే విధంగా గ్రహాదులు గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా బాగున్నాయి. సంతాన విద్యకు సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనప్పటికీ దైవానుగ్రహం వల్ల, లాభస్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి శుభాలు కలిగే విధంగా గ్రహాదులు గోచరిస్తుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. సప్తమ చతుర్థాధిపతి అయిన గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు ముందుకు వెనక్కి వెళ్ళిపోయి ఎవరైతే అనుకుంటారో అవి చక్కగా మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం చేద్దాము, ప్రారంభిద్దాం అనుకుంటారు. అయితే వ్యాపారం కొంతకాలం ఆగి ఉద్యోగంలోనే స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు వ్యాపారం ప్రారంభించండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ముందు వ్యాపారం ప్రారంభిద్దాం, మనకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కొన్ని సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతారు. మీ తెలివితేటలు అన్నీ అమోఘం. మీకున్న టెక్నాలజీ, మీకున్న నాలెడ్జబుల్ చాలా బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. కానీ మీకు వచ్చేసరికి అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా కాస్మెటిక్స్కి ఖర్చు పెట్టడం, బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఒక ఫ్లాట్ కానీ, ల్యాండ్ కానీ కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కోర్టులో నరుగుతున్న కేసు ఏదైతే ఉందో స్థిరాస్తి సంబంధించింది, అది మీకు రావడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న చికాకులు ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా కూడా పేరు రావట్లేదు ఉంటుంది. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నాలు, మీ ఉద్యోగరీత్యా మీరు చేస్తే ఏదైతే ఉందో అది చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు తర్వాత లభిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా 4 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు ఏమి చేయకపోయినా సరే మీరు బాగానే కష్టపడుతున్నారు లేదా బాగానే సంపాదిస్తున్నారు అని ఈశా ఉద్దేశాలు ఎక్కువగా ఉంటాయి. అది పక్క వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా సరైన ఫుడ్ అనేది తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in